అలాగనే వీరికి 2వ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల మంచి బుద్ధి, మంచి జ్ఞానం వల్ల రాబోయే కాలంలో మంచి వ్యాపార సామ్రాజ్యానికి మీరు కేంద్ర బిందువులు కాబోతున్నారని చెప్పి గమనించాలి. తృతీయంలో 3 గ్రహాలు సంచారం చేయడం వలన గతించినటువంటి వారందరికీ ఈ యొక్క మీ సాంప్రదాయాలకు అనుకూలంగా వారికి ఆత్మను తృప్తించగలిగితే, అంటే రావచ్చే స్థిరాస్తులు, చరాస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అన్నదమ్ముల మధ్య ఐక్యత, అన్నింటా విజయం కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమ స్థానంలో శని భగవాను ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఆవేశానికి దూరంగా ఉండడం, అనర్థాలుగా మాట్లాడకపోవడం, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇష్టం వచ్చిన వీడియోలను షేర్ చేసినట్లయితే దీనికి చాలా విపరీత